హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం దాబా స్టైల్లో పాలక్ పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు చపాతీ, రోటీ, నాన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి మరుగుతున్న లీటర్ నీళ్లల్లో 4 మీడియం సైజ్ కట్టలు పాలకూరను కడిగి వేసుకోవాలి. పాలకూరను మునిగేంత వరకు ఉంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. పాలకూర ఈ విధంగా ఉడికి మెత్తగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాలకూరను మిక్సీ జార్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. పాలకూర చల్లారిన తర్వాత అందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలుకలు, 2 లవంగాలు, 3-4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. పాలకూరను ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయ, సన్నగా చాప్ చేసుకున్న చిన్నులపాయ ముక్కలు 1 టీ స్పూన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్నులపాయ ముక్కలు ఈ విధంగా బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టమాటా వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలాను బాగా కలుపుకోవాలి. మసాలా ఇలా కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ వేసుకొని 3-4 నిమిషాల పాటు ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. పాలకూర బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో 150 గ్రామ్స్ పన్నీర్, ఇప్పుడు 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. పన్నీర్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చి కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో 1/2 టీ స్పూన్ పంచదార, 1/2 టీ స్పూన్ కసూరి మేతి, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా దాబా స్టైల్లో పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని చపాతీ, నాన్స్, రోటీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పన్నీర్ బుర్జీ కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు చపాతీ, రోటీ, పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా అయిపోతుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 200 గ్రాముల పన్నీర్ను ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. మీ దగ్గర తురిమేది లేకపోతే చాకుతో చిన్న చిన్న పీసెస్గా అయినా చేసుకోవచ్చు. తర్వాత మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 యాలకులు, 2 లవంగాలు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఈ విధంగా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయను మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి.
ఉల్లిపాయ ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 మీడియం సైజు టమాటాలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. టమాటాను మీడియం ఫ్లేమ్లో మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. టమాటా ఈ విధంగా ఉడికిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పేస్ట్, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మనకి ఆయిల్ అంతా ఈ విధంగా పైకి తేలుతున్నప్పుడు అందులో 3/4 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. పన్నీర్తో రెగ్యులర్గా చేసుకునే కర్రీస్ కాకుండా ఇలా బుర్జీ కర్రీ చేయండి, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మసాలాను ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మసాలా మనకు ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం తురుము పెట్టుకున్న పన్నీర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కర్రీలోని ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కర్రీలో 1/2 టీ స్పూన్ కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. మనకు పన్నీర్ బుర్జీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని వేడివేడిగా చపాతీ, రోటీ, పూరీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బుర్జీ కర్రీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మటర్ పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మటర్ పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు, పచ్చి బఠానీ 1 కప్పు, టమాటా 4, ఉల్లిపాయలు 2, మసాలా దినుసులు జీడిపప్పు 2 టేబుల్ స్పూన్స్, సారపప్పు 1 టేబుల్ స్పూన్, యాలుకలు 4, దాల్చిన చెక్క 1 ఇంచు ముక్క, లవంగాలు 2, బిర్యానీ ఆకు 1, సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, కసూరి మేతి 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. మటర్ పన్నీర్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా సగం వేగాక అందులో టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక 1/4 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత టమాటా ఇలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్లో ఉడికిన టమాటా వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఉల్లిపాయ బఠానీ వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక అందులో మిక్సీ వేసుకున్న పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో పన్నీర్, ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక మూత పెట్టి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత కర్రీలో 1 టేబుల్ స్పూన్ బటర్, కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కర్రీని మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత మటర్ పన్నీర్ కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని చపాతీ, నాన్స్, రోటీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటర్ పన్నీర్ కర్రీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా పన్నీర్ కర్రీని అదే టేస్ట్తో చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు చపాతీ, రోటీ, పులావ్లోకి చాలా బాగుంటుంది. చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఇలా సగం వేగిన తర్వాత అందులో 3 కట్ చేసుకున్న టమాటా, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 యాలకులు, 1 బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2 లవంగాలు, పావు గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత టమాటా మనకి ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. టమాటా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. పేస్ట్ను ఇంత మెత్తగా మిక్సీ వేసుకోవాలి. తరువాత ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్, సగం ఉల్లిపాయను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యాప్సికమ్, ఉల్లిపాయను 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్, ఉల్లిపాయ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కర్రీలో మనకి క్రిస్పీగా తగిలితేనే బాగుంటాయి. 1 నిమిషం తర్వాత క్యాప్సికమ్, ఉల్లిపాయను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ఆయిల్లో 200 గ్రాముల పన్నీర్ను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. పన్నీర్ను కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులో మిక్సీ వేసుకున్న పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చిన తర్వాత అందులో ఫ్రై చేసుకున్న పన్నీర్,
హాఫ్ టీ స్పూన్ పంచదార, 1 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కర్రీలో 1 టీ స్పూన్ కసూరి మేతి, ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఈ కర్రీ మనకు చపాతీ, రోటీ, పులావ్లోకి చాలా బాగుంటుంది. చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 నిమిషం తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కలుపుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోండి, లేకపోతే ఫ్రెష్ పెరుగును ఒకసారి బీట్ చేసుకొని వేసుకోవాలి. పెరుగు పుల్లగా ఉండకూడదు. మనకు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని చపాతీ, రోటీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.